పట్టణ ప్రజలకి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఆర్మూర్ ఏరియాలో మొట్టమొదటిసారిగా జర్నలిస్ట్ కాలనీలో ఆలయ కమిటీ మహిళా సోదరీమణులచే ఈరోజు భోగి మంటల కార్యక్రమాన్ని అత్యంత బ్రహ్మాండంగా జరుపుకోవడమైంది. తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ ఈ యొక్క సంక్రాంతి. భోగ భాగ్యాలతోని సుఖ సంపాదనలతోని ఇటు రైతులు కానీ ఇటు వ్యాపారస్తులు కానీ అన్ని రంగాల వారు దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ భోగిలో మన యొక్క చెడును దాంట్లో వదిలి మంచి జరగాలని చెప్పేసి ఈరోజు ఈ భోగి పండుగ ఆనవాయితీలో వస్తుంది. పూర్వకాలంలో ఈ యొక్క భోగి పండుగను పల్లెటూరులో కానీ మూల ప్రాంతాల్లో కానీ అతిపెద్ద పండుగగా జరుపుకునే ఈ సంస్కృతి ఈ కాలనీ యొక్క మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున మంగళహారతులతో వచ్చి గొబ్బిమ్మలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వారందరికీ మహిళలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరి అంతేకాకుండా ఈ మధ్యనే మనం ఒక నూతన కమిటీని ఏర్పరచడం జరిగింది. మరి పాత కమిటీ కొత్త కమిటీ ఏదైతే ఉందో మనమందరం పాత విషయాలను వదులుకొని కొత్త విషయాలను ముందుకు తీసుకుపోయే విధంగా అందరం ఈ కాలనీ వాసులం అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలని చెప్పేసి వారందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మరి నూతనంగా ఎన్నికైనటువంటి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన రాజేందర్ గౌడ్ గారికి, మరి ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరపాలని చెప్పేసి మా కాలనీ యొక్క అభివృద్ధికి వారిద్దరు తోడ్పడాలా అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నందు మొట్టమొదటిసారిగా భోగి మంటలని జర్నలిస్ట్ కాలనీ వాసులందరము ఐక్యతతో ఉండి ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆ మహిళా సోదరులందరం కలిసి ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన పురాతన నుండి వస్తున్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టి ఈరోజు ఘనంగా ఈ భోగి మంటలను చేస్తూ అందరూ సుఖశాంతులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్న జై భారత్. జర్నలిస్ట్ కాలనీ ప్రజలందరికీ కనుమ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మన ఆలయ కమిటీ అధ్యక్షుడు చెప్పినట్టు చెడును వదిలి మంచిని తీసుకునే కార్యక్రమాన్ని భోగి మంటల కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ హిందూ సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్.